ఇంత విశాలమైన సంఘాన్ని ఈ ప్రత్యక్షతను మనం అనుభవించడానికి దేవుడు తన కొరకైన దీనమైన పాత్రను లేపుతూ వచ్చినాడు. అది 1903వ సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు. చాలా ధనవంతులైన దంపతులకు ఒక మాంసపు ముద్ద భూమి మీద ఉదయించినాడు. పేరు భగత్ సింగ్. ఆ ఉదయించిన లేదా పుట్టిన సంగతి ఎవరికి తెలియలేదు. 1929లో ఆయన రక్షించబడ్డాడు. 32లో ఆయన సేవ కొరకు పిలువబడ్డాడు. 33లో భారతదేశం మీద కాళ్ళు మోపాడు. అది మొదలుకొని దాదాపు 38 దాకా, అంటే 5 ఏళ్ళు అటు ఇటు సంచార సువార్థికుడిగా పరిచయం చేశాడు. ఈ దినాన్ని ఇంత సంఘం అభివృద్ధిలోనికి రావటానికి మన సంఘ దర్శనము చాలా ప్రాముఖ్యమైనదిగా మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను. ఈ దినాల్లో దర్శనం కోల్పోయారు. ఆకాశం నుండి దేవుడు అనుగ్రహించిన ఆ దర్శనానికి అవిధేయులు కాక అని బోర్డు పెట్టుకున్నాం, స్టిక్కర్ పెట్టుకున్నాం, కానీ అవిధేయుతుంది కదా. కానీ కలిసి పని చేయట్లేదు. నీ మీద ఉంచబడిన ఆత్మ సంబంధమైన అధికారానికి లోబడట్లేదు. నీకు సమీపంలో ఉన్న ఆత్మ సంబంధమైన అధికారంతో నీకు విభేదాలు ఉన్నాయి, కలిసి పని చేయట్లేదు. ఏంటి విభేదాలు? సిద్ధాంతపరమైన విభేదాలా? కాదే. ఆయన నన్ను వాడుకోలేదు, లేకపోతే నేను ఆయన వాడుకోలేదు, నన్ను ఆయన పట్టించుకోలేదు. ఇక్కడికి వెళ్తే వీళ్ళంతా అక్కడికి వెళ్తారు, ఈ డబ్బంతా అక్కడికి పోతుంది. ఇవన్నీ భక్సింగ్ గారు నేర్పారా? నీ వల్లే నా వల్లే సంపాదించుకోవాలంటే భక్సింగ్ గారు సేవకు రావాల్సిన పని లేదు, సంఘాలు కట్టాల్సిన పని లేదు. ఆయన ఉన్నపాటిని ఆయన కాలు ఎద్దే కోట్ల కొలిది ఆస్తి ఆ దినాల్లోనే వాళ్ళ తండ్రి సమకూర్చి పెట్టాడు. అదంతా పెంటగా సమానంగా ఎంచుకొని బైబిల్ చేత పట్టుకొని ఖాళీ జీవన విధానంలో 5 సంవత్సరాలు భారతదేశంలో తిరుగుతూ వచ్చినాడు. ఆ తర్వాత దేవుడు ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు పిలిచాడని తను ఎరగకుండానే దేవుడు తను ఆయన మార్గాల్లో నడిపిస్తూ వచ్చినాడు. అది 1938వ సంవత్సరము మద్రాసు పట్టణానికి మొట్టమొదటి ఆహ్వానం వచ్చింది, వెళ్ళాలని వెళ్ళాడు. దాదాపు 17 రోజులు ఆ పట్టణంలో వాక్యం ప్రకటించినాడు. మద్రాసు పట్టణంలో మొట్టమొదట భగత్ సింగ్ గారు సేవకు వచ్చిన తర్వాత కాలు పెట్టింది అదే. ఆ దినాల్లో చెప్పిన వాక్యము బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. పౌలు అపోస్తలుని యొక్క సాక్ష్యం. 17 రోజుల ఆ అంశాన్ని గురించి ఏం చెప్పాడో తెలియదు, ప్రజలు ఎలా విన్నారో తెలియదు. తండోపతండాలకు వచ్చిన చర్చి నిండిపోయాయి, రోడ్లు జామ్ అయిపోయాయి, ప్రజలకు అర్థం కాలేదు ఎక్కడి నుండి వచ్చాడు ఈ సిక్కు బోధకుడు. ఆ దినాల్లోనే కొంతమంది రక్షించబడ్డారు. జెహోషామ చెన్నైలో ఒక ఎల్లరు అంతకుముందు యేసుప్రభుని ఎరగకుండా చిన్న పిల్లవాడుగా ఉంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఆ మీటింగ్లకు వెళ్ళి వచ్చారంట. ఒక రోజు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పిల్లలకి చెప్పారంట, అయ్యా ఇక్కడ సిక్కు మతస్థుడు ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని వచ్చాడు, ఆయన దేవుడు వాడుకుంటున్న పాత్ర, వెళ్ళి మీటింగ్కి వెళ్ళకూడదా, వినకూడదా అన్నాడు. మనకు నిజం పుట్టిన క్రైస్తవులకే వాక్యం తెలియకపోతే సిక్కు మతస్థులకి వాక్యం ఏం తెలుస్తుంది, భలే జోక్స్ వేస్తావు నువ్వు అన్నాడు. సరే వెళ్ళి వింటే తప్పేముంది, సరే వెళదాంలే అన్నాడు. ఒక రోజు వెళ్ళాడు. చివరికి వచ్చి అలా కుర్చీ ఏదో ఖాళీ ఉంటే కూర్చున్నాడు. సరే అందరూ పాటలు పాడారు గంభీరంగా. సిక్కులు అంటే సాధారణంగా 6 అడుగులు ఎత్తుంటారు, విపరీతమైన లావు, చాలా హంగామా, సింహం గర్జన లాంటి స్వరము ఇలాగుంటుందని ఊహించుకొని కూర్చుంటే సాధారణమైన వయసు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి సాధారణ చామని చేయ అలాంటిగా నిలబడితే అబ్బా ఏమో అనుకుని వస్తే ఏమో అయింది ఇక్కడ. సరే వచ్చాను కదా పోలేని అనుకున్నాడు. ఈయన లెటర్స్ ప్రే, ప్రార్థన చేస్తామన్నాడు. అంతే, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలోనే దేవుని సన్నిధిని భూమి మీదకి వారి మధ్యలోనికి తెచ్చాడు. ఆ సన్నిధి ఆ యవనస్తుని పట్టివేసింది. ఆ తర్వాత వెంటనే ఇంకేం వాక్యం చెప్తాడు, వెళ్ళిపోదామని అనుకున్నాడు. అయినా ఈయన ప్రార్థన ఇలా చేశాడు కనుక చివరిలో కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విందామనుకుని పక్కన వ్యక్తిని అడిగాడు, అయ్యా ఆయన ముగించేటప్పుడు కూడా ఆయనే ప్రార్థన చేస్తాడా అని. తప్పక ఆయన ప్రార్థన చేసి ముగిస్తాడండి అని చెప్పాడు. ఆ ప్రార్థన కొరకే మీటింగ్లో కూర్చున్నాడు. ఏం చెప్పాడో తెలియలేదు. మీటింగ్ అయిపోయింది, మళ్ళా ప్రార్థన చేస్తామన్నాడు. ఆ ప్రార్థన యవనస్తుని బంధించింది. హృదయం ప్రభుకు అప్పగించుకున్నాడు. ఆ తర్వాత భగత్ సింగ్ గారితో సేవ చేసిన ఆరంభ జతపని వారిలో ఆయన ఒక్కడిగా చేయబడుతూ వచ్చినాడు. అలాగే దేవుడు తన కార్యాన్ని ఈ సామాన్యమైన దాసుల ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఆ 17 రోజులు ఆ వర్తమానాలు అయిపోయిన తర్వాత తిరిగి భగత్ సింగ్ గారు ఆ ప్రాంతాలకు పరిచర్య కొరకు వెళ్ళాడు. సరే తిరిగి భగత్ సింగ్ గారు ఆ ప్రాంతానికి చెన్నైకి రావాలని అక్కడున్న విశ్వాసులు కొంతమంది కోరుతూ వచ్చినారు. అంతదాకా ఆయన సంఘాన్ని ఏం స్థాపించలేదు. సంఘం యొక్క ఏర్పాటు గురించి, ప్రత్యేకతని గురించి ఆయన మాట్లాడలేదు. తిరిగి 1940వ సంవత్సరము దాదాపు ఆగస్టు నెల ప్రాంతంలో 3 నెలల పరిచర్య కొరకై చెన్నైకి ఆయన ఆహ్వానించబడ్డాడు. వచ్చాడు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు, యోహాను సువార్తలో మాట ఆధారం చేసుకొని చెప్పాడు. ఏంటది? వై డు యూ సీక్ ద లివింగ్ అమంగ్ డెడ్, సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు. ఈ మాటను ఆధారం చేసుకుని ఒక్కరోజు కాదు, వారం కాదు, 3 నెలలు చెప్పాడంట. ఏం చెప్పాడు, ఏమిన్నారో ప్రజలు. అప్పుడే ఒక్కొక్కరిని ఉతికి ఆరేసాడు. ఇట్లా పిల్లల బాప్తిస్మలో ఎంత పొరపాటు ఉంది, మత నిష్టలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి,
పెళ్ళిళ్ళలో ఎన్ని తప్పులున్నాయి, ఎంత మృతుతుల్యమైన క్రైస్తవ్యం వారి మధ్యలో రాజ్యమేలుతుందనేది 3 నెలలు ఒక్కోరిని ఇలా గుతికారేస్తే అనుకున్నారు. పిలిపించాం కదా, క్యాన్సిల్ చేయడం ఎందుకు, 3 నెలలు ఎలాగో గడిచిపోద్ది, ఆ తర్వాత చూస్తాంలే అని అనుకున్నారు. నిజమే, 3 నెలలు గడిచిపోయింది, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన కావాలని కొంతమంది వాక్యం అంటే ఇష్టపడేవారు కోరితే చర్చిలో వాళ్ళు చెప్పారు. మద్రాసులో ఉన్న చర్చి పాస్టర్స్ అంతా చేరి ఇక భక్సింగ్ గారు మద్రాసు పట్టణంలో కాలు పెట్టడానికి వీల్లేదు, ఆయన ఏ చర్చి వారు అనుమతించము అని తీర్మానం చేసుకున్నారు. ఏ పట్టణం అయితే ద్వారాలు తెరిచిందో అదే పట్టణము దేవుని సేవకుని కొరకు ద్వారాలు మూసేసింది. ఇంత త్యాగం చేసి వచ్చిన వారికి ద్వారాలు మూసేశారా? ఇంత నేరుగా సూటిగా వాక్యం చెప్తే ప్రజలకు కాదంటారా? అదే కదా మన నైజం. మన బుద్ధి సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా మారదు కదా. అదే వాళ్ళు అలాగుంటూ వచ్చింది. ఆ తర్వాత 1941 సంవత్సరము మద్రాసు మీదుగా ఆయన ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి కొంత రెస్ట్ తీసుకోవాలని తలంచినాడు. కనుక వెళుతూ మద్రాసులో కొన్ని నీలగిరి కొండలు, కానూరు కొండలు కొన్ని ఉన్నాయి కదా. సరే, వెళ్ళేటప్పుడు వారికి తనకు పరిచయమై తన పరిచయం ద్వారా రక్షించబడి బలంగా ఉన్న కొంతమంది సహోదరులకి టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను పలానా రోజు చెన్నైకి వస్తున్నా, అక్కడ ఉంటే మంచిదని. సరే, వీరి టెలిగ్రామ్ను ఆధారం చేసుకుని వాళ్ళ ఆ చర్చెస్లో మెంబర్స్ వాళ్ళు వెళ్ళి చర్చి పాస్టర్స్ని అడిగారు, భక్సింగ్ గారు వస్తున్నారంటే ఇది 3వసారి కదా, కనుక చర్చిలో స్థలం ఇవ్వండి. వాళ్ళు చెప్పారు, 2వసారి ఇచ్చాము, అదే ఆఖరి, ఇంకోసారి ఇయ్యము. అలాంటి దైవజనుకే మీరు వాక్యానికి స్థానం లేకుండా ఏమంటే మేము ఈ చర్చిలో ఉన్న సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. అలాగ రాజీనామా చేసి దాదాపు 3 రాజీనామా సమర్పించారు. మరి ఇంక మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేయాలా? మనసు బాధతో స్టేషన్లోకి వచ్చారు. అప్పుడు భక్సింగ్ గారు రానే వచ్చాడు. వీళ్ళకు బ్యానర్ పట్టుకుని పోయారంట. అంటే వాక్యం రాసింది ఏమని, వారు ఆయనను సమాజ మందిరంలో నుండి వెలివేశారు. యేసు ప్రభు నా దినాల్లో వెలివేసిన జనమే ఈ దినాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనాన్ని కూడా వెలివేశారు. ఒక దినం ఆయనకు జేజేలు పలికిన ప్రజలే ఈ దినాన్ని ఆయనకు వీడ్కోలు పలుకుతున్నారు. ఒక దినం ఆయన వెళుతుంటే పరుపులేసి కొమ్ములు పరిచిన ప్రజలే ఈ దినాన్ని ఆయన అంటే పగగట్టారు. లోపలికి వచ్చాడు, ఆ బ్యానర్ చూశాడు, ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, పర్మిషన్ ఇవ్వట్లేదు. పర్వాలేదులే, ప్రార్థన చేస్తామని ఆయన అంటూ ఉంటే అప్పుడు చేరి వచ్చిన చెన్నైలో కొంతమంది అన్నారు, మేము మీకు వాక్యం చెప్పడానికి ఆ చర్చిలో అనుమతి ఇయ్యని కారణం చేత మా చర్చిల యొక్క సభ్యత్వానికి రాజీనామా చేశాం. అప్పుడు భక్సింగ్ గారు వీరిని పొగుడతాడేమో అని వారు అనుకున్నారంట. కానీ భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఈ షుడెంట్ హ్యావ్ నాట్ డన్ దట్, మీరు అలాగే చేసి ఉండకూడదు అంటే వీళ్ళకి చాలా బాధ వేసింది. అరే, మేము చేసింది తప్ప, అలాగే చేశారని అభినందిస్తాడు అనుకుంటే ఇలాగన్నాడే. సరే అనుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏదో కొద్దిసేపు మాట్లాడారు. తిరిగి ఆయన కానూరు కొండలకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి మోకరిస్తే దేవుడు ఆయన సంధించడం ఆరంభించాడు. ఏం సంధించాడు? ఇంతదాకా నువ్వు వాక్యం చెప్పావు, కొంతమంది వేరయ్యారు, రాజీనామాలు చేసి వచ్చారు, ఇప్పుడు వారి సంగతి ఏంటి? ఆయన అన్నాడంటే, ప్రభువా నా పని స్వార్థకుడి పనే కదా, వాక్యం చెప్పడమే నా పని కాపరత్వం కాదు కదా. లేదు, నేను నిన్ను కాపరిగా నియమిస్తున్నాను. సువార్థకుడు మాత్రమే కాదు, కాపుదలకు కూడా నీలో ఉంది. మరి వారి కొరకు సంఘాల విషయం ఏంటి, సహవాస విషయం ఏంటి? అప్పుడు ఈయన ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆయన ప్రార్థన ముందుకు సాగట్లేదంట. వారు పేలిపోయిన ముఖాలు చెన్నైలో కనిపిస్తున్నాయంట. వారు ఆయనను వెలివేసి సమాజ మందిరంలో నుండి అనే బ్యానర్ కనిపిస్తుందంట. ఎందుకు ప్రభువా ఇలాగ జరిగింది, ఎందుకు ఇలాగ జరిగింది ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభు అన్నాడంట, అయ్యా నువ్వు తప్పక ఈ సంఘం దాని కొరకై క్రయము చెల్లించవలసింది, దీని కొరకై ముందుకు సాగాలి, దీని కొరకై త్యాగం చేయాలి, దీని కొరకై సమర్పించుకోవటానికి సిద్ధమేనా? నేనేం చేయాలా? నేను నీకు చెప్పింది నువ్వు చేయాలా? సిద్ధమే ప్రభు. సరే, నేను ఒక్కడే కాకుండా చెన్నైలో ఉన్న కొంతమందితో కలిసి ప్రార్థన చేస్తే మంచిదని వారికి టెలిగ్రామ్ ఇచ్చాడు, రండి మనం ఇక్కడ ప్రార్థన చేస్తామని. చెన్నైలో దాదాపు 3 ఉండేవారు, చాలా ప్రభువులో బలంగా ఉన్నవారు. ఆ 3కి టెలిగ్రామ్ ఇస్తే 2 మాత్రం వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఇంకొక ఆయన వెళ్ళటానికి ఆయన భార్యకు ఆరోగ్యం సరిగా లేకుండా హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఉంది. కనుక ఆయన అన్నాడు, నా భార్య బాగోలేదు, హాస్పిటల్లో ఉన్న కారణం చేత నేను రాలేను. అప్పుడు వీరిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆరంభం అవుతుంది మన సంగతి, సహవాసం యొక్క త్యాగం. వెళ్ళిపోయిన తర్వాత భక్సింగ్ గారు మిగతా సహోదరులు అక్కడ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాజీనామా ఇచ్చిన సహోదరుని యొక్క భార్య హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఆ దినాల్లో ఒక మిషన్ దాంట్లో ఉన్నారు అంటే అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు, ఉద్యోగాల వాళ్ళే, పిల్లల చదువుల వాళ్ళే, చర్చిల వాళ్ళే, పెళ్ళిళ్ళ వాళ్ళే, చనిపోతే సమాధి స్థలం కూడా వాళ్ళే. ఒక్కసారి ఆ చర్చిలో నుండి డినామినేషన్లో నుండి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు, హాస్పిటల్ లేదు, చనిపోతే సమాధి స్థలము లేదు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఏం చేయాలా?
తోచలేదు. తీసుకొని వచ్చాడు, ఇంట్లో పెట్టినాడు. పరిచయమైన వారంతా వచ్చారు, రక్షించబడిన వారు పాటలు పాడుతున్నారు. ఎక్కడికి పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడ సమాధి స్థలము? నువ్వేమో ఆ దినాన రాజీనామా చేస్తుంది, ఈ దినాన సమాధి స్థలం లేదు, భక్సింగ్ గారు నమ్ముకొని ఏదో మీరు చేసేస్తుంది, ఇప్పుడు ఎట్లా? అలాగూ ప్రజలంతా ప్రాధేయపడి ఏడుస్తూ ఉండి పాటలు పాడుతుంటే చివర్లో ఇంకా సాయంకాలం కావస్తుంది, ఎవరు తనకి సహాయం లేరు, ఏం చేయాలో తెలియలేదు. ఒక భార్య భర్త నుండి ఏం కోరుకుంటుంది? భార్య ముందు భర్త కంటే చనిపోతే తన పాతి పెట్టబడటానికి 6 అడుగుల గుంత స్థలం కోరుతుంది కదా. అది కూడా చేయలేని భర్త, ఒక భర్త. ఆమె చనిపోయింది, ఇప్పుడు ఆమెను పాతి పెట్టడానికి స్థలం లేదు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అందరు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఈయన సమాధానించుకున్నాడు. ఈయన పాట పాడమని దేవుడు చెప్పాడంట. ఏం పాట పాడాలి ప్రభువా? అప్పుడు ఆయన పాట ఆరంభించాడు. ఏమని? సిలువను వీడను, సిలువను వీడు. భార్యను కాదా, సంఘాన్ని కాదా, నీ వెళుతున్న చర్చిని కాదా, కుటుంబాన్ని కాదా, దేన్ని విడవవు? దేనిని 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 సిలువను. సిలువలో చనిపోయిన నాకే సమాధి లేకుండా అయిపోయింది. నన్నే తీసుకుని రావటానికి ఎవరు ముందుకు రాలేదు. మరి నీ భార్యకి చనిపోతే తీసుకుని రావటానికి ఎవరు రాలేదంటే నాకంటే గొప్ప చావేమి కాదు కదా. తన హృదయాన్ని ధైర్యపరుచుకున్నాడు. అవును ప్రభు, లోక రక్షకునికే చనిపోతే సమాధి చేయటానికి ఎవరు ముందుకు రాకపోతే ఆరంభంలో నాదేముంది? నీకు ఎలాగ సమాధి చేయటానికి నీకోదేమో చివరిలో వచ్చాడు. మీ చిత్తమైతే నాకు కూడా అలాగే సహాయం చేయమని ప్రార్థన చేస్తా పాటు పాడుతూ ఉంటే ఈయన ఏ చర్చికైతే రాజీనామా ఇచ్చినాడు ఆ పాస్టర్ గారు వచ్చారంట. వీరితో చాలా పరిచయం కదా, చూసి పోదామని. భార్య శవాన్ని అంటే ఆమె శవాన్ని చూశాడు, ఇంత మాట్లాడుకుని వెళదామని అనుకున్నాడంట. కానీ పాట ఆయన కట్టిపడి వేసింది, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను. ఆ పాస్టర్ గారు ఉండి అక్కడ ఏడ్చి ఆయన అన్నాడంట, నువ్వు రాజీనామా చేసినా పర్లేదు, నీ భార్యను పాతి పెట్టడానికి మా చర్చిలో స్థలం ఇస్తా, మా సమాధుల తోటలో ఆమెను పాతి పెట్టచ్చు. అలాగా ఆమెను సమాధుల తోటలో పాతి పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు. ఈయనొక్కడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత భక్సింగ్ గారితో ప్రార్థన చేసి సహోదరులు 2 వచ్చినారు. వచ్చిన తర్వాత ఇంకొక సహోదరుని భార్య, ఆమెకి ఈ సంగతి చూసింది కళ్ళారా. ఈయన రాజీనామా చేసిన దాన్ని బట్టి, ఆమె చనిపోయిన దాన్ని బట్టి, సమాధి తోటలో లేని దాన్ని బట్టి ఎన్ని శ్రమలు పొందారు. ఇప్పుడు ఈ భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె నింది, ఏంటి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, పక్కన బ్రదర్కి ఏం జరిగిందో చూడు, ఆమె చనిపోతే స్థలం కూడా లేదు, ఇలాంటి దుస్థితి వద్దు, వెళ్ళి మీరు రాజీనామా వెనక్కి తీసుకొని చర్చిలో నుండి ఇంటికి రా. నువ్వు చర్చిలో రాజీనామా వెనక్కి తీసుకోకపోతే ఇంట్లోకి రావద్దు. భర్త భార్యనన్న మాటలు కాదు, భార్య భర్తనన్న మాటలు. భర్త వెళ్ళాడు, రాజీనామా వెనక్కి తీసుకోవాలన్నా ఇంట్లోకి వెళ్ళకుండా ఉండాలన్నా ఏం చేయాలా? ఆ దినాన ఏ ప్రభు అయితే పిలిచాడో ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుని రాజీనామా సమర్పించాం, కానీ భార్యను బట్టి కాదు, భర్తను బట్టి కాదు. కనుక నన్ను భార్య ఇంట్లోకి రానికపోయినా పర్వాలేదు, నేను రాజీనామా తీసుకోను అని అలాగే ఉండి ఉదయం నుండి సాయంకాలం దాకా అటు ఇటు గడిపాడు. సాయంకాలం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి కదా. తన గూడు లేకపోయింది, ఆశ్రయించేవారు లేకపోయారు. బహుశా ఆయన అనుకున్నాడు, నా భార్య నాతో కాపురం చేయటానికి అడుగు పెట్టింది కదా, బహుశా చీకటి పడిపోతే నా మీద దయదలిచి తలుపు తీస్తుందేమో, చేర్చుకుంటుందేమో, మనసు మార్చుకుంటుందేమో అని అనుకున్నాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా భోజనం లేదు, రాజీనామా పత్రం తీసుకోవటానికి ధైర్యం చేయలేదు. భక్సింగ్ గారు అక్కడ ఏం తీర్మానం చేయలేదు. ఇక్కడే ఈ పరిస్థితులన్నీ జరిగాయి. ఈ పరిస్థితులు ఏం చేయాలో తోచక సరే ఇంటి దగ్గరికి వచ్చాడు. రాత్రి 9 గంటలు కావస్తుంది. తలుపు బెల్ల నొక్కాడు. భార్య నిద్రపోలేదు, ఆమెకు కూడా పోరాటంలో ఉంది. వచ్చి తలుపు తీసింది. ఈయన కనిపించాడు. గెట్ అవుట్, వెళ్ళిపో, రావద్దని చెప్పింది. అక్కడే కూలబడిపోయాం. భార్య భర్తనుంటుందే, దీని కొరకు పాపం చేశాడనే, త్రాగి వచ్చాడనే, కానికారం చేశాడనే, దేవుని కొరకు నిలబడితే భార్య గెట్ అవుట్ అంటే ఎక్కడికి వెళ్ళాలా? గెట్ అవుట్ అనేది తలపేసుకుంది, లోపలికి వెళ్ళింది. చలికాలం అది. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. వీధి ప్రాంతాలలో ఒక మున్సిపల్ తొట్టి ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆ చాటున దాంట్లో ఉన్న పేపర్లన్నీ కిందేసుకొని పైన కప్పుకొని పండుకొని, దైవమా ఇది ఏమి పరీక్ష? సంఘము కొరకు, దర్శనము కొరకు దేవుడు ఆరంభ వ్యక్తులు ఇంత త్యాగం చేయటానికి పూనుకుంటూ వచ్చినాడు. ఇది మన త్యాగం ఏమైంది? రాత్రి చలి కురిసిపోయింది, ఆరోగ్యం దెబ్బతినింది. ఉదయమైన భార్య ముఖం చూస్తామని రావటానికి పూనుకున్నాడు. భార్య రావద్దని చెప్పి, నువ్వు రాజీనామా తీసుకుని వచ్చేదాకా నా ఇంట్లోకి అడుగుపెట్టు. ఎంత వెళ్ళి సరే భక్సింగ్ గారు మళ్ళీ పిలిచారు. అక్కడికి వెళ్ళారు. వారందరూ కలిసి ఇప్పుడు భక్సింగ్ గారు అనుకున్నారు, తిరిగి నేను చెన్నైకి వస్తా,
వీళ్ళు చెప్పారు, చెన్నైలో మిమ్మల్ని ఎవరు అంగీకరించరు, మీకు ఏ చర్చిలో స్థలం ఇయ్యరు, వచ్చి మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆయన అన్నాడు, నేను వచ్చి అక్కడ ప్రార్థన చేస్తా. ఇన్ని రోజులు వాక్యం చెప్పాను, ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఇన్ని రోజులు నన్ను చర్చి వాళ్ళు అంగీకరించారు, ఇప్పుడు ఒక గద్దె అద్దెకు తీసుకొని అక్కడ ఆరంభిస్తా. సరే, చెన్నైకి వచ్చాడు, పరిస్థితులన్నీ చూచాడు. ఇంతదాకా విశాలంగా తెరిచిన ద్వారాలు ఇప్పుడు మూయబడ్డాయి. వీరి సమర్పణ త్యాగము ఆయన హృదయాన్ని కదిలించి వేసింది. ఏం చేయాలి ప్రభు, ఆ పరిస్థితులు ఎలాగైపోయాయి. అది మే 1941 సంవత్సరం. ఆయనతో పాటు దాదాపు 17 మంది దేవుని మనస్సేమో తెలుసుకోవాలని అనుకున్నారు విశ్వాసం. వీరంతా చెన్నైకి సమీపంలో ఉన్న పల్లవరం కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అమావాస్య రాత్రి అక్కడ పాడబడిన స్థలం, చెట్లు లేని ప్రాంతం, పాములు, తేళ్లు, జర్రెలకు ప్రసిద్ధి, ఏమీ అనారోగ్యం ఎరుగని వ్యక్తి, సౌఖ్యము తప్ప వేరే తెలియని వ్యక్తి. ఇప్పుడు ప్రభు పరిచర్య కొరకాయి పెట్రోమాస్ లైట్ పట్టుకొని ఆ కొండలు ఎక్కుతుంటే ఒక్కసారి ఇల్లు గుర్తొచ్చింది. మా అమ్మ, మా నాన్న 1933 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు బాంబే రైల్వే స్టేషన్కి వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని రమ్మన్నారు. ఆ దినాన్ని నేను తృణీకరించినందుకు నాకు ఇదా అనుకోలేదు. ఆ పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని ఆ 17 మందితో కొండ మీదకి ఎక్కుతుంటే బహుశా యేసు ప్రభు వారు చివరి రాత్రి కెద్రోజు వాగుదారుతున్నట్లు వారికి అనిపించింది. తల్లిని, తండ్రిని, ఆస్తిని, ఇంటిని, బంగారమును, సంపదను కాదనుకొని సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. కాళ్ళకి సరైన చెప్పులు లేవు, శరీరానికి సరైన వస్త్రాలు లేదు, సమయానికి సరైన తిండి లేదు, కంటికి సరైన నిద్ర లేదు, శరీరానికి సరైన విశ్రాంతి లేకుండా ఆ కొండ మీదకి వెళ్ళారు. అప్పుడు గోల్డ్ స్వది గారు కూడా సోదరుడు భక్సింగ్ గారితో ఉన్నారు. అందరు కలిసి రాత్రి ప్రార్థన చేయటానుకుంటే వీళ్ళు ప్రార్థన చేస్తుంటే తేళ్లు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. వారి ద్వారము, వారి త్యాగము, వారి సమర్పణ ఎంతో 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 దొడ్డది. ఏం చేయాలో తెలియక ఈ దారగుమ్మాన్ని కట్టే పనిలో వారు పూనుకున్నారు. కనుక ప్రార్థన చేస్తున్నారు. తేళ్లు చంపేవాళ్ళు తేళ్లు చంపుతున్నారు, పాములు చంపేవాళ్ళు పాములు చంపుతున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చెన్నై పట్టణం అంతా నిద్రపోతుంది. సంఘాలన్నీ మృతులమైపోయాయి. ఇదిగో దేవుని పాత్ర దిక్కుమాలిన వాడిగా, అనాదిగా, ఆశ్రయం లేని వాడిగా, చేతగాని వాడిగా, అవనుడిగా కొండ మీద, మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో. ఎవరి కొరకు? ఉద్యోగం కొరక, స్థానం కొరక, ఆస్తి కొరక, పేరు కొరక, డబ్బు కొరక? అలాగ ప్రార్థన చేస్తే ఇన్ని సంఘాలు ఆయన పేరును రాయబడతాయని తెలుసా? ఇంత డబ్బు ఆయన వశమవుతుందని తెలుసా? ఒక్క చిల్లిగవ్వ కూడా నాకొద్దని తండ్రి యొక్క ఆస్తిని తన్నుకొని వచ్చిన వ్యక్తి చేసిన త్యాగం ఇది. నాన్న, మన జీవితాల్లో చెరిపివేస్తామా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనాన్ని కాదని దాటిపోవటానికి పూనుకుందామా? ఆ రాత్రే లేకపోయింటే ఈ దినాన మనం ఇక్కడ ఉండేవారం కాదు. దేవుడు ఆ రాత్రి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆ అమావాస్య చీకటిలో, ఆ కొండ మీద ఇన్ని చర్చలు వారు తృణీకరించిన దేవుడు వారిని తృణీకరించలేదు. పట్టణం త్రోసివేసిన కొండ వారిని త్రోసివేయలేదు. వసతులు త్రోసివేసిన పాములు, తేడు వారిని త్రోసివేయలేదు. ఊరు వారిని త్రోసివేసిన ఊరు వెలుపటి ప్రాంతం వారిని త్రోసివేయలేదు. ఎందుకు మన జీవితాలు పాడైపోయాయి? ఎందుకు దారగుణం పాడైపోయింది? ఎందుకు సమర్పణ లేని స్థితిలోనికి వచ్చాము? అయ్యో, మన పేరు, మన ఖ్యాతి, మన డబ్బు, మన ఆస్తి, మన ఇల్లు, మన వాకిటే, మనకే సమస్తం కావాలి. వద్దు. అది దేవుడు తన దాసుడైన భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనము కాదుగాక కాదు. అది నీ దర్శనం, శరీర దర్శనం, లూసిఫర్ దర్శనం. త్యాగముతో దారగుమ్మము కాదు. నెహెమ్యా ఈ గుమ్మాన్ని కట్టడానికి వారిని పిలిచాడు. ఇదిగో దారగుమ్మాన్ని, త్యాగగుమ్మాన్ని కట్టేవారు ఎవరు లేరు. కమ్ లెట్ us build. కట్టదమ రండి. దేవుని దాసుని కాదునా నీ పిలుపు భవిష్యత్ తెలియదేమో. పడిపోయినా వీటిని కట్టడానికి అక్కడ నిలబడ్డాడు. రాత్రంతా ప్రార్థన చేశారు. ఉదయకాలం దేవుడు అన్నాడు, నేను మీ మధ్యన అద్భుతం చేతును. ఐ విల్ డూ వండర్స్. ఏం అద్భుతాలు? చర్చి వస్తుందా? ఏం అద్భుతాలు? తల్లిదండ్రులు వస్తారా? ఏం అద్భుతము? ఆస్తి వస్తుందా? ఏం అద్భుతము? భార్య వస్తుందా? ఏం అద్భుతము? పిల్లలు వస్తారా? ఏం అద్భుతము? పంజాబ్ కడతానా? ఏం అద్భుతము? తేళ్లు, పాములు, కరువుని స్థలంలోనికి తీసుకుని వెళ్లి దేవుడు తన ధ్వజము, నిస్సిని, సిలువను, రక్తాన్ని, గంగారాన్ని స్థాపించే స్థలమని ఆ దినాన్ని వారు ఎరగలేదు.
దేవుడు అనాది సంకల్పంలో వారిని సిద్ధపరిచిన కారణం చేత ఆ రాత్రి వారు అలాగే ప్రార్థన చేస్తారు. ఉదయకాలం సూర్యుడు ఉదయించినట్లు దేవుడు తన వెలుగును ఆ చిన్న పట్టణంలోనికి ఉదయింపచేశాడు. అంధకారంలో ఉన్న పట్టణం వెలుగులోనికి వచ్చింది. చీకటిలో ఉన్న పట్టణం ఆశ్చర్యకరమైన దేవుని వెలుగును చూసింది. నా దీపమును వెలిగించేవాడు ఆయన, దావీదు యొక్క ఘోష దినాన చెన్నై పట్టణంలో రుజువు చేయబడింది. భారతదేశంలో సంఘ దర్శనం లేక అల్లాడిపోతున్న పాపాత్ముడైన మనల్ని రక్షించడానికి దేవుడు ఆ దినాన అరుణోదయ దర్శనాన్ని ఆ చిన్న గుంపు మీద ప్రకాశింపచేశాడు. అది చూచారు, దేవుని వెలుగని గ్రహించినారు, దేవుని కార్యమని గ్రహించినారు. వెంటనే ఒప్పదల్లోనికి వచ్చారు. మనం ప్రభుని ఆరాధిస్తామని ఆరాధించారు తెలియకుండానే. ఆ తర్వాత బలలో పాలు పొందాలనుకున్నారు. ఎలా పొందాలా చెప్పలేదు కదా. అక్కడే రాళ్ళని శుభ్రం చేశారు. ఎవరో తీసుకుని వచ్చిన బెడ్షీట్ ఒకటి పరిచారు. రొట్టె రసం కావాలిగా, బయటకు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఏదో 4 రొట్టెలు దొరికే దగ్గర ఒక రొట్టె తీసుకుని వచ్చాడు. కొంతమంది నిమ్మకాయ జ్యూస్ రసం తీసుకుని వచ్చారు. అది అక్కడ పెట్టారు. ఆ 17 మంది ఆ కొండ మీద ఆ దినాన ప్రభు యొక్క మరణానికి సూచన ఎన్నో బలలో పాలు పొందుతారు. అది అంత ధారావాహికంగా వ్యాపించి వేల కొలది సంఘాలు భారతదేశంలో ప్రపంచంలో విస్తరిస్తాయని అక్కడ చేరి వచ్చిన ఏ నరమానవుడు గుర్తించలేదు, దేవుడు తప్ప. ఈ దినాన మనకి ఆశీర్వాదం రావటానికి ఆ కొండ మీద వారు చేసిన త్యాగము చాలా 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 చిరస్మరణీయమైనది. ఆ తర్వాత వారి కిందకి దిగొచ్చారు. రోజులు గడిచే దేవుడు వాళ్ళ సమర్పణ జ్ఞాపకం చేసుకున్నాడు. జెహోషాములోనికి జూలై 12, 1941 వారు అడుగు పెట్టారు. దేవుడు ఆ పనిని విస్తరింపజేశాడు. అయితే మనకు బహుశా ఈ ఆధిక్యత వచ్చినది కాదేమో. దేవుడు హైదరాబాద్ దాన్ని కేంద్రంగా చేయాలని సంకల్పించిన కారణం చేత హైదరాబాద్లో దంపతులు ఒక భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, హైదరాబాద్లో బాగాలేకపోతే చెన్నైకి తీసుకెళ్లారు. ఆయన అక్కడ బాగా కావటానికి మునుపు హాస్పిటల్లో ఉన్నాడు. ఆమె భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మిమ్మల్ని గురించి చాలా విన్నాము, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మా ఆయనకి స్వస్థత కలుగుతుందని మాకు నమ్మకం, మీరు వచ్చి ప్రార్థన చేయండి. సరే, భక్సింగ్ గారు బయలుదేరాడు, ప్రార్థన చేశాడు, దేవుడు కరుణించినాడు, ఆయన స్వస్థపరిచారు. వారిద్దరు తిరిగి హైదరాబాద్కి వెళ్ళక మునుపు అక్కడికి వచ్చారు. జెహోషామత్ చెన్నైకి వచ్చి భక్సింగ్ గారిని అడిగారు, అయ్యా మీరు హైదరాబాద్ దర్శించాలి. అలాగ దాదాపు కొన్ని సంవత్సరాలు వారు అడిగారు. అయినా ఆయనకి ఎందుకో మనసు రాలేదు. అయితే బహుశా 1950 ఆ ప్రాంతం అనుకుంటా దేవుడు తన మనసును తీసినాడు. ఆయన హైదరాబాద్లోనికి అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించినాడు. తెరవపడిన ద్వారంలో ప్రవేశించినాడు. ఆయన అడుగు జాడలే ఈ గోదావరి జిల్లాల్లో కూడా వ్యాపిస్తూ వచ్చినాయి. ఆయన సింహ గర్జనే ఈ గాలిలో కూడా వ్యాపిస్తూ వచ్చింది. ఆయన ప్రేమ పరిచయం ద్వారా రక్షించబడి సేవ చేసిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఈ దినాన ఆ దైవజం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరలోక దర్శనానికి అవిధేయులవటానికి కంకణం కడతావా? ఆ దర్శనంలో కొనసాగిపోవటానికి త్యాగం చేస్తావా? ఆ దర్శనంలో కొనసాగిపోవటానికి త్యాగం చేయటానికి బహుశా అదే కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, ఊరిని, ప్రాంతాన్ని కాదని వదిలివేసి వచ్చి ఈ దినాన్ని మీ మధ్యలోనికి వచ్చి పరిచర్య చేస్తే, నీవు అంతే ఆశీర్వాదంలోనికి వచ్చేటట్లు స్థానం ఏర్పాటు చేస్తే, ఈ దినాన్ని ఆయన పేరు పెట్టుకుని నీవు నేను చేస్తున్న కార్యాలు ఏంటి? స్వార్థమా ఏంటి? ఆస్తి సంపాదన ఏంటి? విస్తరించుకోవటానికి ప్రయత్నించడానికి బదులుగా స్వంత విధానాల కొరకు ప్రయత్నించట. దర్శనం ఎప్పుడో పోయింది. దారగుమ్మము లేదు, దారగుమ్మము కాల్చివేయబడింది. ఈ పరలోకపు నెహమ్యా ఈ దినాన మనకు అనుగ్రహించే పిలుపు ఏంటంటే, కమ్ లెట్ us build, కట్టదము రండి. ఇక్కడ ఎవరైనా నెహమ్యాలు ఈ మధ్యాహ్నం ఉన్నారా? నేను కూడా దారగుమ్మములో కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు తన దాసులైన భక్సింగ్ గారు చేసిన త్యాగం అంతా నేను చేయకపోయినా నా పాలు నా భాగము నేను త్యాగం చేయటానికి ఇదిగో సిద్ధము. నాకక్కడ నా సొంత పేరు నాకు అవసరం లేదు, అధికారం నాకు అవసరం లేదు, స్థానం నాకు అవసరం లేదు, హక్కు నాకు అవసరం లేదు, ఆస్తి నాకు అవసరం లేదు. నేనున్న పాటు నా సామాన్యమైన విశ్వాసగా వచ్చి ఈ గుమ్మాలను కట్టడానికి సిద్ధమే. ఆ నెహమ్యాలు ప్రభుకు కావాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళ కొరికే ప్రభు చూస్తున్నాడు. దాదాపు 600-700 మందిలో దేవునికి ఒక్క నెహమ్యా దొరికినా ఈ దినాన ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయబడిన మీటింగ్లు నిష్ఫలం కాలేదు, వ్యర్థం కాలేదు, బూడిదలో పోసిన పన్నీరు కాలేదు. ఎన్నో ఈ దినాల్లో పోసే సమస్యలు ఉండొచ్చు. భక్సింగ్ గారు వెళ్ళిపోయిన తర్వాత రకరకాలైన ఇబ్బందుల మన మధ్యలో వచ్చినవచ్చు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, యెరూషలేమును కట్టవాడు యెహోవాయే. ఎబ్రోన్లో ఆయన గార్చిన కన్నీరు, చేసిన మోకాళ్ళ ప్రార్థన, వినిపించిన నోరు, తెరవబడిన స్వరము ఈ దినానికి కూడా వ్యర్థం కాదు, కానేరదు, కాబోదు, కాదనదు. యెహోవా రాజ్యం చేసిన కారణం చేత ఆ తర్వాత ఎలాంటి నాయకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వారన్నా దేవుడు వాళ్ళని బలపరిచి దేవుడు తాను ఆరంభించిన కార్యమును అంతవరకు కొనసాగించగలడని రూఢిగా
నమ్ముచున్నాము. ఈ కార్యంలో నీకు పాలుందా? ఈ స్వాస్థ్యంలో నీకు భాగముందా? ఈ దర్శనంలో నీకు జయ చిహ్నం వద్దా?